గుడివాడ అమర్నాథ్ బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం. ముఖ్యమంత్రి జగన్తో సత్సంబంధాలు ఉన్న ముఖ్య నేతల్లో అమర్నాథ్ ఒకరు. అధినేత మెప్పు కోసం విపక్ష నేతలపై ప్రెస్ మీట్లు పెట్టి అడ్డగోలుగా వాదించడం ఈయన నైజం. ప్రధానంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ప్రతి సందర్భంలోనూ విరుచుకుపడుతుండేవారు. వ్యక్తిగత విమర్శలు చేస్తుండేవారు. పవన్ వచ్చి తనతో ఫోటో తీసుకున్నారని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. కాపులు ఎక్కువ ఉన్న అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికైన అదే సామాజిక వర్గం నాయకుడు పవన్ కళ్యాణ్ పై ఇష్టానుసారంగా నోరు పారేసుకోవడంతో స్థానికంగా వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఇంతకీ మంత్రిగా మీరు చేసిన అభివృద్ధి ఏంటి అని ఎవరైనా అడిగితే పిట్ట కథలు, కోడిగుడ్డు కథలు చెప్పి సమాధానం దాటవేసేవారు. గుడివాడ అమర్నాథ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, అనకాపల్లి ఎమ్మెల్యే. ఆయన 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గుడివాడ అమర్నాథ్ 22 జనవరి 1985లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో గుడివాడ గురునాథరావు, నాగమణి దంపతులకు జన్మించాడు. ఆయన తండ్రి గుడివాడ గురునాథరావు ఎంపీగా, ఎమ్మెల్యేగా పనిచేశారు. అమర్నాథ్ బీటెక్ వరకు చదువుకున్నారు. గుడివాడ అమర్నాథ్ 2006లో అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ టెక్నాలజీ నుండి పట్టభద్రుడయ్యారు. గుడివాడ అమర్నాథ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన 2006లో తన 21వ ఏటలోనే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ గా గెలిచారు. అమర్నాథ్ అతి పిన్న వయసులో విశాఖపట్నం జిల్లా ప్రణాళికా సంఘం సభ్యుడిగా పనిచేశారు. ఆయన 2011లో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జిగా పనిచేశారు. గుడివాడ అమర్నాథ్ 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి శాసనసభ నియోజకవర్గం నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పీలా గోవింద సత్యనారాయణపై 8,169 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆయన 2022 ఏప్రిల్ 11న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన సచివాలయంలోని తన ఛాంబర్లో ఏప్రిల్ 21న మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అతన్ని గుడ్డు మంత్రి అని కూడా పిలుస్తారు. తన అసందర్భ వ్యాఖ్యలకు నెటిజన్లచే ట్రోల్ చేయబడ్డారు. 2024లో ఆయనకు అనకాపల్లి సిట్టింగ్ సీటు రాలేదు. ఎందుకంటే నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. జిల్లా అంతటా ప్రతికూలత ఉంది. గుడివాడ అమర్నాథ్ కాపు సామాజిక వర్గానికి చెందినవారు. విస్సన్నపేట భూ కుంభకోణంలో 195-2 నెంబరు 600 ఎకరాల భూమి కుంభకోణంతో అతనికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. భూసేకరణ ప్రక్రియ 2021 మధ్యలో ప్రారంభమైంది. అయితే అవిభక్త విశాఖపట్నం కలెక్టర్ జోక్యంతో సెప్టెంబర్ 2022లో నిలిచిపోయింది. విచారణకు ఆదేశించారు. లోకాయుక్త ఈ కేసును సుమోటోగా స్వీకరించి జిల్లా అధికార యంత్రాంగాన్ని నివేదిక కోరింది. అసూర్ ఎస్టేట్స్ అండ్ డెవలపర్స్ కు కేటాయించిన భాగస్వామి ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి. మంత్రి గుడివాడ అమర్నాథ్ కు అత్యంత సన్నిహితుడైన బొడ్డెడ్డ ప్రసాద్ పేరిట చివరగా నమోదైన పత్రం. ఇద్దరూ కలిసి సెప్టెంబర్ 2022లో 6.55 ఎకరాలను స్వాధీనం చేసుకున్నారు. లేఅవుట్ ను అభివృద్ధి చేసే కాంట్రాక్ట్ ను అసూర్ డెవలపర్లకు అందించారు. మరియు అనకాపల్లికి చెందిన ఎస్ఆర్విఎస్ కన్స్ట్రక్షన్స్ మరియు మల్టీ ట్రేడ్ లిమిటెడ్ పేరుతో ప్లాట్ల విక్రయానికి సంబంధించిన బ్రోచర్ ను విడుదల చేశారు. రైతులకు బెదిరింపులు, పర్వతాలను
చదును చేయడం వంటి ఫిర్యాదులు స్థానిక మీడియాలో వచ్చినప్పుడు అవిభక్త విశాఖపట్నం జిల్లా కలెక్టర్ దానిపై చర్యలు తీసుకున్నారు. నవంబర్ 5, 2021న అతను అనకాపల్లి ఆర్టీఓ, గనులు మరియు భూగర్భ శాస్త్రం, అనకాపల్లి అసిస్టెంట్ డైరెక్టర్ మరియు సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అసిస్టెంట్ డైరెక్టర్ మరియు ప్రత్యేక డిప్యూటీ తహసీల్దార్ సభ్యులుగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆయన నివేదికను కలెక్టర్కు సమర్పించారు, కానీ బహిరంగపరచలేదు. 1 సంవత్సరం తర్వాత మీడియా కథనాల ఆధారంగా లోకాయుక్త స్వయంచాలకంగా కేసును స్వీకరించింది. కలెక్టర్ కమిటీ నివేదికను ఉటంకిస్తూ లోకాయుక్త కమిటీ చెట్లను నరికివేయడం, సహజ నీటి వనరులను అడ్డుకోవడం, కంకర రవాణా చేయడం, షెడ్యూల్డ్ కులాల భూములు అలాగే రోడ్ల ఏర్పాటు కోసం ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమించుకున్నట్లు కమిటీ గుర్తించింది. 403 ఎకరాల విస్తీర్ణంలో అనాధికార లేఅవుట్లతో మౌంట్ విల్లాస్, వింటేజ్ మౌంట్ విల్లాస్ రిసార్ట్ పేరుతో స్వతంత్ర విల్లాల విక్రయానికి సంబంధించి విఎంఆర్డీఏ ముందస్తు అనుమతి లేకుండానే బ్రోచర్లు ప్రచురించారని లోకాయుక్త పేర్కొంది. రెవెన్యూ, పంచాయతీ, గనులు, జియోలాజికల్ సర్వే అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని లోకాయుక్త తెలిపారు. ఈ కేసులో అనకాపల్లి కలెక్టర్ను విచారిస్తూ లోకాయుక్త రైతుల నుంచి బలవంతంగా భూములు కొనుగోలు చేశారా, రైతుల భూములను అనధికారికంగా బ్లాక్ లిస్టులో పెట్టారా, అసైన్డ్ ప్రభుత్వ భూములు కబ్జా చేశారా, అనుమతులు లేకుండా విల్లాలు, ప్లాట్లు అమ్ముకున్నారా అనే నివేదికను ఆయన నుంచి కోరింది. విఎంఆర్డీఏ మరియు ఈ విల్లాలు మరియు లేఅవుట్లు ఏపీ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ చట్టం 2016 నిబంధనల ప్రకారం రిజిస్టర్ చేయబడి ఉన్నాయా, ఆర్డర్ జారీ చేసిన తేదీ నుండి 2 నెలల్లోగా అక్టోబర్లో దీనికి సంబంధించి నివేదికను సమర్పించాలని లోకాయుక్త కలెక్టర్ను కోరింది. 10/2022 నివేదిక సమర్పించబడలేదని సోర్సెస్ తెలిపింది. ఈ ప్రాజెక్టులో తహసీల్దార్ బత్తుల సుధాకర్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. నవంబర్ 5, 2021లో సుధాకర్ ను కాసింకోట నుండి బదిలీ చేయాలని ఎస్బీ డైరెక్టర్ జనరల్ రెవెన్యూ అధికారులను కోరారు. పలు పరిశ్రమలకు వర్చువల్ గా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి శంకుస్థాపన చేయాలి, కానీ సీఎం రాకపోవడంతో ఆయన స్థానంలో పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ సీఎం సీట్లో కూర్చొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రెండోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీలో భారీ మార్పులు, చేర్పులు చేస్తున్నారు సీఎం జగన్. అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 27 మంది ఇన్ఛార్జీలతో రెండో జాబితాను వైసీపీ విడుదల చేసింది. ఈ జాబితాలో అనకాపల్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిను మార్చేశారు జగన్. ఎమ్మెల్యే మంత్రి గుడివాడ అమర్నాథ్ స్థానంలో కొత్త వ్యక్తిని ఇన్ఛార్జిగా నియమించారు. అమర్నాథ్ బదులు భరత్ కుమార్ కు నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు జగన్. ఈసారి అనకాపల్లి నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా భరత్ బరిలోకి దిగనున్నారు. కాగా సిట్టింగ్ ఎమ్మెల్యే అమర్నాథ్ అభ్యర్థిత్వాన్ని మాత్రం పెండింగ్ లో ఉంచేశారు జగన్. దీంతో గుడివాడ అమర్నాథ్ కంటతడి పెట్టుకున్నారు.